పంటల గురించి చెప్పాల్సిన పనుల. రైతులకు ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పట్టించుకునే నాతులు లేడు. ఈ క్రాప్ అనేది ఈరోజు కనపడకుండా పోయింది. ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ ఆధారంగా సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ కింద ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకేలో అలర్ట్ వచ్చేది. రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నాడు. పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక మేము 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు కలిపితే 20,000, 20,000 2 ఏళ్ళకు కలిపితే 40,000 ఇవ్వాలి. 40,000కు గాను ఇచ్చింది కేవలం 5,000. ఏ రైతుకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట తీసుకున్న రైతులకు ఈరోజు నష్టమే. మామూలుగా ప్రతి త్రైమాసికానికి అప్రాక్సిమేట్లీ 650 కోట్ల నుంచి 700 కోట్లు అప్రాక్సిమేట్గా అవుతుంది. అంటే దాదాపుగా 7 త్రైమాసికాలంటే దాదాపుగా 4,500 కోట్లు. ఇచ్చింది ఎంత అంటే కేవలం 700 కోట్లు. మిగతాదంతా గాలి కొదిలేసినారు. ఏప్రిల్ 2024 1,100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1,100 కోట్లు, 2,200 కోట్లకు సంబంధించి వసతి దీవెన డబ్బులు పూర్తిగా స్టాప్ అయిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన పరిస్థితులు ఈ స్థాయిలోకి వచ్చేసరికి పిల్లలు చదివే పరిస్థితి లేదు. పిల్లలను కాలేజీలకు పంపించే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు. కాలేజీలు వీళ్ళను ఉచితంగా చదివించే పరిస్థితిలోకి కాలేజీ యాజమాన్యాలు లేవు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూసినాం. ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితులను మనం చూస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే 5 లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది తల్లికి వందనం అని చెప్పి మనం పెట్టిన అమ్మఒడిని వాళ్ళ తల్లికి వందనం అని పేరు మార్చినారు. గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అని అన్నారు. చివరికి అక్కడ 30 లక్షల మంది పిల్లలను ఎగరగొట్టేసినారు. 15,000 కాస్త 13,000 అన్నారు. 13,000 కాస్త తీరా ఎంత ఇచ్చినారని చూస్తే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000. ఆ నాడు నేడు పనుల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే పెట్టారో ఆ ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ కూడా వీళ్ళు సరిగ్గా చేయక కురుపాంలో నియోజకవర్గంలో ఏకంగా 2 పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామర్లు. హాస్పిటల్లో ఇంకా 30 మంది పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం జాండీస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకునే నాతుడు లేడు. ఎక్స్ఎమ్మెల్యే మన కంటెస్టెడ్ క్యాండిడేట్ పోయి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నిలదీస్తే తప్ప సూపర్ 6, సూపర్ 7తో చంద్రబాబు చేస్తా ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఇవి చెబుతూ అక్కడ ఆ గ్రామంలో మన గ్రామ కమిటీస్ వేసేయడము, ఆ గ్రామ కమిటీస్తో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించడం అన్నీ కూడా ఆ గ్రామంలో అయిపోయేట్టుగా అడుగులు వేయడం. నేను గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను కూడా QR కోడ్ కూడా ఆ పాంఫ్లెట్ మీద ప్రింట్ చేస్తూ ఆ పాంఫ్లెట్తో పాటు 1,000,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటరు మెడికల్ కాలేజీలను మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని దాని మీద కూడా QR కోడ్ ఉంటుంది. అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి, ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులకు, ప్లస్ ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీకి సంబంధించిన వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఆ గ్రామంలో వాళ్ళు అవగాహన పెంచుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకుంటారు. ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తాం. 10వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది. మనం గవర్నర్ను కలిసే దాకా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఉన్న కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ 28వ తారీఖున నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ చేస్తాడు. ర్యాలీ చేస్తూ తాను డిమాండ్ పత్రాన్ని నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి తాను డిమాండ్ పత్రాన్ని అందజేస్తాడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. సేమ్ ఇదే కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్స్లో పార్టీ సమిష్టిగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ చేస్తూ కలెక్టర్కు డిమాండ్ పత్రం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అంటే ప్రతి గ్రామంలోనూ ఏదైతే మీరు 500 సంతకాలు సేకరించినారో అది నియోజకవర్గ స్థాయిలోకి వచ్చేసరికి 50,000 సంతకాలు అవుతాయి. ఆ 50,000 సంతకాలను మీరు మీ నియోజకవర్గాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు విజయవాడకు పంపించే కార్యక్రమాన్ని అక్కడ మీరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. 7 × 50 అంటే దాదాపుగా 3.5 లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి విజయవాడకు లారీలలో.
3.5 లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరితే అది 26వ తారీఖున రాజధానికి విజయవాడకు చేరుతాయి. విజయవాడకు ఒకసారి ఈ 1 కోటి సంతకాలు విజయవాడకు చేరిన తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం మన పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, నేను అందరం కలిసికట్టుగా మన ఎంపీలు పార్టీ పరంగా అందరం కూడా కలిసికట్టుగా గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారికి 1 కోటి సంతకాలు అప్పచెప్తాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మేదానికి 1 కోటి మంది సంతకాలతో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు అనేదాన్ని గవర్నర్ గారికి అప్పచెప్తాం. మెడికల్ కాలేజీలకు గాను దాదాపు 3,000 కోట్లు దాదాపుగా ఖర్చు చేసినాం. మిగిలిన 5,000 కోట్లు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టలేరా? అందులో మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకొచ్చినాం మిగిలిన వాటికి కూడా పూర్తి చేయడం కోసం. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని ఉంది, దాంట్లో మెడికల్ కాలేజీలు కూడా పెట్టించిన. ఆ గ్రాంట్తో వడ్డీ లేని రుణాలు అవి 50 ఏళ్ల పాటు, వాటిలో కూడా ఈ మెడికల్ కాలేజీలు పెట్టించిన. దాదాపుగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన రిక్వైర్మెంట్లు కూడా దాదాపుగా టైఅప్ అయిపోయి ఉన్నాయి. అయినా నేను ఆశ్చర్యంగా అడుగుతా ఉన్నాను, ఏమయ్యా చంద్రబాబు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇవ్వలేవా మెడికల్ కాలేజీల కోసం అంటున్నా. సోకాల్డ్ అమరావతిలో 70,000 కోట్ల టెండర్లు పిలిచినానంటావు. ఇంతకు ముందు నువ్వు ఖర్చు పెట్టింది 4,500 కోట్లు. అలాంటిది సరిపోదు, నాకు ఇంకొక 50,000 ఎకరాలు కావాలా అని చెప్పి ఇంకొక 1,00,000 కోట్లకు మళ్ళా నువ్వు సిద్ధమయ్యావు. మరో 1,00,000 కోట్లు అంటే 2 కలిపితే 2 లక్షల కోట్లు పెట్టడానికి సిద్ధమయ్యావు. 70,000 కోట్లకు టెండర్లు పిలిచినానని చెప్పి నువ్వే గొప్పగా చెప్పుకుంటావు, నువ్వు నీ మంత్రి. మరి ఇన్ని లక్షల మందికి మేలు చేసే ఈ కార్యక్రమం, ఇన్ని కోట్ల మందికి చిరస్థాయిగా నిలబడిపోయే ఆస్తి, ఏ పేదవాడికైనా కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఫ్యూచర్లో కూడా జరగకోకుండా ఉండే ఒక శ్రీరామ రక్ష కేవలం 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టలేరా?